ప్రాబ్లమే కాదు ఏ దాని మీద కూడా. అదే అందుకే చెప్తుంది కదా ఏమీ లేదు. సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 సంవత్సరాలైంది. ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చింది కేవలం 7,000 రూపాయలు మాత్రమే. మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటాచ్ చేయడం జరిగింది. ఈరోజు రైతులు ఎంతో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకు వస్తే మనకి వర్షాలు ఎక్కువైపోయి అన్ని పంటలు నాశనం అయిపోయినాయి. పంట చేతికొచ్చే సమయంలో పంటలన్నా నాశనం అయిపోయి రైతులకి పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉంది. ముందే 6 కాలం కష్టపడి పండించిన పంటకు రైతులకి ఇంకా ఆత్మహత్యలే శరణ్యం అనే స్టేజ్కి రావడం జరిగింది. ఈ ప్రభుత్వము రైతులను ఆదుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైంది. అసలు ఇంత నష్టపరిహారం జరిగింది, ఇంత రైతులు నష్టపోయినారు. ప్రతి ఒక్క పంట వరి అయితేనేమి, మినుములు అయితేనేమి, అలాగే మనకి మిరప అయితేనేమి, సోయాబీన్స్ అయితేనేమి, వరి అయితేనేమి అన్ని పంటలు నీటి మునిగిపోయినాయి. వాటిని కనీసము ఈ ప్రభుత్వము మాత్రము పరామర్శించిన వాళ్ళు కూడా లేరు. కనీసం ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కరు పోయి మీరు ఎలా ఉన్నారు ఏంటి మీది అని కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ముఖ్యంగా పంట నష్ట పరిహారం రాస్తూ ఉన్నారు. ఎవరికి రాస్తూ ఉన్నారు? అసలు మా నియోజకవర్గంలో అయితే పొలాలు వేసుకొని వాళ్లకు పంట నష్ట పరిహారాలు వచ్చినాయి. నష్టపోయిన వాళ్లకు ఒక్క పైసా నష్టపరిహారం కూడా లేదు. ఇది గడివేముల మండలంలోనూ అలాగే పాణ్యం మండలంలోనూ ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఏదన్నా ఒక ప్రైవేట్ కంపెనీలో ఏమన్నా సంఘటన జరిగితే వాళ్లకు కోట్లాది రూపాయలు నష్టపరిహారాలు అందజేస్తారు. అదే మన రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ వర్షాల కారణంగా పంటలు పోయి గతంలో ఉన్న అప్పులు ఎక్కువైపోయి మళ్ళీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టి చేతికొచ్చిన పంట నష్టమైపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలను గురించి పట్టించుకునే నాదుడే లేడు ఈ గవర్నమెంట్లో. మాది రైతు ప్రభుత్వం అని మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు రైతులకని మేము అడుగుతూ ఉన్నాం. మీరు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రైతు భరోసా కేంద్రాలకు రంగులేయడం తప్పనిస్తే ఏం చేసింది ఏం లేదు. మేము నాణ్యమైన విత్తనాలు ఇస్తాం, మంచి ఎరువులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక్క ఇత్తనం లేదు, ఒక్క ఎరువు లేదు. అంతేకాకుండా ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల్లో ఏం పని చేస్తూ ఉన్నారంటే ఈ క్రాప్ మాత్రమే అది ఉపయోగపడుతుంది తప్ప వేరే దానికి ఇది ఉపయోగపడడం లేదు. అంతేకాకుండా ఎరువులైతే వాళ్ళ వైసీపీ నాయకులకు మాత్రం ఇచ్చుకుంటున్నారు కానీ రైతులకు ఏమీ అందడం లేదు. అది కూడా బ్లాక్లో అమ్ముకుంటున్నారు ఎరువులను కూడా. ఇంత దయనీయ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా రైతులను ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ మీటర్లు బిగిస్తామన్నామని చెప్తా ఉన్నారు. దీనివల్ల గతంలో ఎప్పుడూ లేదు, 30 ఏండ్ల నుంచి లేనిది ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ వ్యవసాయకి విద్యుత్కి మోటార్లు బిగించడం ఎందుకని రైతులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మేము మళ్ళీ దీనికి మీ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. అది ఇంకా అకౌంట్లో వేసేది ఆ దేవునికి ఎరక. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము రైతులను పూర్తిగా విస్మరిస్తూ ఉంది. రైతులను ఆదుకోవాల్సిందిగా మేము ముఖ్యంగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకోటి విషయానికి వస్తే ఇసుక పాలసీ వల్ల కూడా బాగా నష్టపోతూ ఉన్నారు. దాదాపు చాలామంది భవన నిర్మాణ కార్మికులంతా ఇసుక పైన ఆధారపడి ఈరోజు 120 వృత్తుల వాళ్ళు దానిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ జీవితాలు అత్తులాకుతలమై రోడ్న పడే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏదన్నా తీసుకో వీళ్ళు చేసేది అన్నీ ఇలాగా ఉన్నాయి. ఇంకా మా పాణ్యం నియోజకవర్గానికి వస్తే మా పాణ్యం నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రికార్డు స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఓరోకల్లు మండలం తీసుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్ అయితేనేమి, సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, అలాగే జైరాజ్ ఇసాత్ పరిశ్రమ అయితేనేమి, ఉర్దూ యూనివర్సిటీ అయితేనేమి అన్నీ రావడం జరిగింది. ఈరోజు
ఏది ముందుకెళ్ళడం లేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. ఇప్పుడు ఏపీఐఐసి వాళ్ళు పొలాలు తీసుకుంటున్నారు పరిశ్రమలు నెలకొల్పుతామని. అవి కూడా ఎవరైతే వైసీపీ నాయకుల కనసైగల్లో ఉన్నారో వాళ్ళ పొలాలు మాత్రమే తీసుకుంటున్నారు. ఇది కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా మేము ఇల్లు ఇస్తూ ఉన్నాము, మేము ఉగాదికి ఇస్తామని అన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి అప్పుడు అని. కానీ వాళ్ళైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇండ్లు శాంక్షన్ చేయించి అన్నీ వాళ్ళు గృహప్రవేశానికి రెడీలో ఉన్న ఇండ్లు చేరడానికి రెడీగా ఉన్నటివి తయారు చేయడం జరిగింది. వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయండి అంటే కూడా ఇన్ని రోజులైనా కానీ లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదు. అంతేకాకుండా పెండింగ్ బిల్లులు కూడా అట్లే ఆగిపోయినాయి. మా నియోజకవర్గానికి వస్తే ఈ ఓరకల్లు మండలంలోని నన్నూరు గ్రామంలో ఇదే ఇండ్లను ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు గతంలో నేను 2004 నుంచి 2009కి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకు అందజేయడం జరిగింది. అక్కడ వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాంట్లో ఇండ్లు ఇస్తామని చెప్పి అక్కడికి వాళ్ళను ఆక్రమించుకుంటున్నారు. ఇది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇట్లా మీరు గతంలో ఎప్పుడో మేమిచ్చిన భూములను మళ్ళీ ఇప్పుడు మేము ఇళ్ల స్థలాలకు ఇస్తామంటే దాన్ని ఒప్పుకోము. మీరు ఇవ్వండి ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్కరికి గూడు అనేది ఉండాలా, ఇంటి సౌకర్యం కల్పించండి, మేము దీన్ని కూడా స్వాగతిస్తాం. కానీ మీరు ఎక్కడైతే అంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన నివాసానికి అనుకూలంగా ఉన్న చోట ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం. బలవంతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన వాళ్ళ పొలాలు లాక్కొని మేము ఇదే స్థలంలోనే ఇస్తాం. అది కూడా వీళ్ళు టీడీపీ కాబట్టి వీళ్ళు టీడీపీకి మద్దతు ఉన్నారు, వీళ్ళు టీడీపీకి ఓటేశారని మిగతా వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళ దాంట్లోనే తీసుకొని రోడ్లు వేయడానికి, రస్తాలు వెళ్ళిపోవడానికి, అలాగే ఫ్లాట్లు తీసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని ప్రజలు మిమ్మల్ని హర్షించరు. మీరు ఇవ్వండి స్థలాలు, మేము కూడా సంతోషిస్తాం. కానీ ఎక్కడైతే వాళ్ళు నివాసానికి ఆమోదయోగ్యంగా ఉందో అక్కడే ఇవ్వండి. అంతేకాకుండా ముఖ్యంగా ఇవి స్థలాలు కూడా ఎక్కడో కొండలుళ్ళనో గుట్టలుల్లా, తర్వాత ముంపు గురైన ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, చెరువులుల్లా, శ్మశానాలుల్లా ఇస్తూ ఉన్నారు. అలా కాకుండా ప్రజలు ఎక్కడైతే జీవనం కొనసాగిస్తారో అక్కడ ఇవ్వండి. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల మీద దాడులు మరీ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒకటే దుర్మార్గమైన పాలన అయింది. ఇట్లా తిరిగి ఏదన్నా కేసు కనిపోతే ముందు మీరు మా పార్టీలో చేరండి, మీకు ఏమవసరమో టీడీపీలో ఉండడం వైఎస్ఆర్ పార్టీలోకి రండి, మీకు కేసు లేకుండా చేస్తాము, మీకు ఏ ఇబ్బంది ఉండదు అని పోలీస్ అధికారులే చెప్తున్నారంటే ఎంత విడ్డూరంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి ఇలాంటి సంస్కృతికి చరమగీతం పాడండి. మీరు ఎవరైనా ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకుంటారు, నచ్చినట్లు వాళ్ళు వాళ్ళ దగ్గర కొనసాగుతారు. కానీ బలవంతంగా మీరు ఈ పార్టీలోకి వస్తే మీ పైన కేసులు ఉండవు అనేది మంచి పద్ధతి కాదు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కూడా చాలా ఎక్కువైపోయింది. వీటిని అన్నిటినీ అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు మా పార్టీలో వస్తే మీకు ఆ కేసులు తీసేస్తాం, చిన్న కారణానికి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం నమోదు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటారు మీ పాలన గురించి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఏది చేసినా వైసీపీ వాళ్ళకే వస్తూ ఉంది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ అని ఉంటే వాళ్ళకు అనునాయులకు, స్థానికేతరులకు ఇప్పుడు ఇళ్ల పట్టాలు కానీ స్థలాలు కానీ ఎక్కడో కర్నూలు ఉన్నోళ్ళకు, ఆదోన్లు ఉన్నోళ్ళకు, గ్రామాలు ఉన్నోళ్ళకి ఇవ్వాలి. కానీ మీరు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నోళ్ళకు పట్టాలు ఇచ్చుకుంటున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళకు మాత్రము ఇల్లు మంజూరు చేయాలని కూడా నేను కోరుతా ఉన్నా. అంతే